సండే స్పెషల్ సింపుల్గా ఎగ్ బిర్యానీ చేసుకుందాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈజీగా కూడా ఉంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది. ముందుగా ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకొని పక్కన పెట్టేయాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకొని మనం ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆనియన్ అయితే డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత ఎగ్స్ని ఇలా 3 కార్డ్స్గా పెట్టుకునేసి అదే కుక్కర్లోకి ఆయిల్ వేసి ఉప్పు, పసుపు, కారం వేసేసి ఈ ఎగ్స్ని అయితే మూడింటిని బాయిల్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలి. నార్మల్గా ముందే అనుకుంటా సండే చికెన్ అన్నా తీసుకొచ్చి చికెన్తో ఏదైనా వెరైటీ రెసిపీ చేయాలి అని, అదేందో అసలు కుదరడమే లేదు. ఎందుకంటే ఆ ముందు డేనో ఆ నెక్స్ట్ డేనోనే తినే ఉంటాను చికెన్. అందుకని ఇంకా సండే అయితే ఎగ్ చేయాల్సి వస్తుంది. మీకు కూడా ఇలా సిచ్యువేషన్ ఎదురైంటే డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. ఇంకా తర్వాత ఓల్ గరం మసాలాలన్నీ తీసుకొని అదే ఆయిల్లోకి వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని 5 మినిట్స్ పాటు బాగా మగ్గనిచ్చుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్ వేసేసుకొని అటు ఇటు తిప్పుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. మర్చిపోద్దండి. తగినంత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేస్తేనే ఎగ్ బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పెరుగు వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకొని పక్కన పెట్టేయాలి. మనం ముందుగా రైస్ని అయితే కడిగి నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఎంత రైస్ అయితే తీసుకున్నామో క్వాంటిటీ సరిపోయేట్టుగా వాటర్ వేసేసుకొని ఒక్కటంటే ఒక విజిల్ అయితే పెట్టాలండి. మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఒక 2 విజిల్స్ పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఇదైతే మర్చిపోవద్దండి అస్సలకి. తర్వాత ఇంకా తగినంత వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోయింది ఇలా చూసేసుకొని లాస్ట్లో ఇంకా ఎగ్స్ని అయితే యాడ్ చేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా పైన వేసేసుకొని ఒక విజిల్ పెట్టామనుకో ఎంతో టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఫస్ట్ టైం చేశాను నేను కూడా. చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. నాకైతే తెగ నచ్చేసింది. ఇందులో కాంబినేషన్గా పెరుగు పచ్చడి కూడా చేశాను అనమాట. సైడ్ డిష్కి ఆనియన్ పెట్టుకొని పెరుగు పచ్చడి వేసుకొని తింటుంటే బిర్యానీ టేస్ట్ నెక్స్ట్.